దేవిప్రసాద్ గారు చెప్పండి చెప్పాలి అంటే సుభాష్ గారు మాట్లాడింది విన్నారు కదా. ముఖ్యంగా ఈవెన్ బీఆర్ఎస్ మీద కూడా పలు విమర్శలు అని చెప్పొచ్చు. మీ 10 ఏళ్ల పాలనకు సంబంధించి ఇప్పుడు మీరు 6 గ్యారంటీలకు సంబంధించి ఏం చేయలేదు అంటున్నారు. సో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పేసి సుభాష్ గారు అంటున్నారు. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు పూర్తిగా. కేరళ గురించి చెప్తున్నారు కదా. నేనంటే ఒక ప్రియాంబుల్ చెప్పినా ఒక్కటే నిమిషం పెద్దవాళ్ళు, మీరు ఒక్కటే నిమిషం ప్రియాంబుల్ చెప్పినాను. 2014 నుంచి 2026 దాకా ప్రియాంబుల్ చెప్పినాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు కేరళకు పోయి మాట్లాడడం అనేది తర్వాత మాట్లాడదాం, మనం చాలా క్లియర్ గా మాట్లాడదాం, సెకండ్ రౌండ్ మాట్లాడదాం. కానీ ప్రియాంబుల్ ఏంటంటే ఫౌండేషన్ ఏంటంటే 11 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అప్పులైంది. అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి రెస్పాన్సిబుల్ తప్పు చేసింది. ఇప్పుడు జ్యోత్స్న గారు ఇంతకు ముందు మిత్రులు సుభాష్ జీ గారు చెప్పినట్టు అప్పులు కేంద్ర ప్రభుత్వం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే అప్పులు చేసింది అనేటువంటి విషయాన్ని మేం కాదు, అనేక సందర్భాల్లో అటు నీతి ఆయోగ్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అనేక సంస్థలు కూడా తెలంగాణ ఒక ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణలో లోన్లు తీసుకున్నది అనేటువంటి విషయాన్ని స్వయంగా పార్లమెంట్ లో కూడా చెప్పినటువంటి అంశాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేస్తాను. 4,17,000 కోట్ల రూపాయలు మేము చేసినటువంటి అప్పు. ఈ అప్పు తీసుకొచ్చి మెడికల్ కాలేజీల నిర్మాణం చేసినాము, కలెక్టరేట్ల నిర్మాణం చేసినాము, విద్యుత్ సబ్ స్టేషన్లు పెంచినాం, లైన్స్ పెంచినాం, నిరంతర విద్యుత్ తెచ్చేటువంటి ప్రయత్నం చేసినాం, కాకతీయ మిషన్ కు సంబంధించినటువంటి చెరువులు బాగు చేసే పని చేసినాం, మిషన్ భగీరథ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాము, 4 దిక్కుల హాస్పిటల్లు పెట్టేటువంటి ప్రయత్నం చేసినాం. ఇట్లా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ప్రభుత్వమైనా ఎన్నుకున్న తర్వాత ప్రజల కోసం చేసేటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా చేసినాం. ఇప్పుడు వాళ్ళు ఎవరు అప్పులు చేయడం అనేటువంటిది తప్పకుండా అన్ని ప్రభుత్వాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అప్పు చేసింది. వాళ్ళు దానికి సబ్స్టెన్షియేట్ గా ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం దేశవ్యాప్తంగా అని చెప్తున్నారు, రాష్ట్రంలో కూడా అప్పులు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. డెఫినెట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం, అది కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యం. గతంలో 2014 ముందు ఈ రాష్ట్రంలో ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని లైన్స్ ఉన్నాయి, అప్పుడు కాకతీయ మిషన్ చెరువుల వల్ల నీటి వినియోగం ఎంత పెరిగింది, ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం ఎంత పెరిగింది, వ్యవసాయం మీద ఎంత పెట్టుబడులు పెట్టాం, ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఇవాళ కేరళకు సంబంధించి మీరు చాలా ముఖ్యమైనటువంటి అంశం, కేరళకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ కేరళలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అసలు కాంగ్రెస్ కు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనేటువంటి విషయంలో రాజకీయ పరమైనటువంటి ఒక సెగ్రిగేషనే లేనటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది అనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఇక్కడనేమో సిపిఐ పొత్తు, పూనంనేని సాంబశివరావు గారు, నారాయణ గారు పోయి కేరళలో తెలంగాణలో అన్ని జరుగుతున్నాయి, మీరు సిపిఐ పినరడి విజయ్ని ఓడించండి పిలిపియాలి. నిజంగా అట్లయితే, నిజంగానే ఇది నిజమైతే, ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్, సిపిఐ 2 పొత్తున్నాయి, ఈ పొత్తు నిజంగానే అన్ని స్కీములు అమలైతే, నిరుద్యోగ భృతి ఇచ్చు, అట్లా రకరకాల ఉమెన్ కు 2,500 ఇచ్చుంటే, లేకుంటే 6 గ్యారంటీలు అమలు చేస్తుంటే, 420 హామీలు ఇచ్చుంటే, మేము సిపిఐ ప్రభుత్వం కంటే కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. కాబట్టి మీరు కాంగ్రెస్ చేయాలి. నేను ఎందుకంటున్నా అంటే, ఈ రేవంత్ రెడ్డి గారు పోయి, బట్టి విక్రమార్క గారు పోయి మొత్తంగా కూడా కేరళలో ఒక ఏం ప్రచారం చేస్తున్నారు, మేము అన్ని ఇచ్చేసినాం, మలయాళంలో మరి వాళ్ళ ట్రాన్స్లేషన్ ఏందో అక్కడ కథ ఏందో గాని మేము మొత్తం చేసేసినాం, అన్ని చేసేసినాం, 6 గ్యారంటీలు చేసినాం, 420 హామీలు చేసినాం, సుభిక్షంగా జరుగుతున్నది తెలంగాణ అంతానే. రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇక్కడికి, రాహుల్ గాంధీ లైబ్రరీ దగ్గరకు పోయి గ్యారంటీ కార్డులు ఇచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళ మీద లాఠీలు పడ్డ విషయాన్ని కూడా చెప్పాలి కదా. కనీసం వాళ్ళు చెప్పకుండా ఈ సిపిఐ నాయకులను పోయి మరి చెప్పాలి, లాఠీలు పడ్డాయి, ఇగో మీరు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు, ఇది అబద్ధం, మా వీపుల మీద లాఠీలు మోగిస్తున్నారని. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో మేము అన్ని చేస్తున్నామని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇక్కడ, అంటే అక్కడ ప్రచారం చేసేటువంటి క్రమంలో ఫ్రీ బస్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక్కడ ఫ్రీ బస్ ఇంప్లిమెంటేషన్ అయితే బానే ఉందిగా.
లేదా? నేనేమంటున్నా జ్యోత్స్న గారు, డెఫినెట్ గా ఫ్రీ బస్ కు సంబంధించినటువంటి విషయంలో పురోగతి ఉంది, లేదని ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఫ్రీ బస్ ఎక్కుతున్నటువంటి వాళ్ళ సంక్షేమం కోసం మీరు ఫ్రీక్వెన్సీ ఏమైనా పెంచిండ్రా? ఫ్రీక్వెన్సీ విషయంలో మీరు ఏం చేస్తారు? మహిళలకు ఇస్తున్నటువంటి పేరు మీద పురుషుల మీద ఎక్కువ టికెట్ ఛార్జింగ్ చేస్తున్నది నిజమా కాదా? ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు కదా. డెఫినెట్ గా మీరు చేస్తున్నది మహిళలకు కొంత మేరకు ఇవాళ ఉద్యోగం అంటే నెలకు లక్షల రూపాయలు ఆర్జించే మహిళ దగ్గర కూలీ చేసుకునేటువంటి మహిళ వరకు కూడా మీరు ఫ్రీ బస్ ఇస్తున్నారు, మంచిదే, అది అందరం కూడా స్వాగతించారు, నడుస్తున్నది. కానీ ఫ్రీక్వెన్సీ లేక మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మేము ఇచ్చేసాం ఫ్రీ కనుకొని చావండి అనేటువంటి పద్ధతిలో మీరు ఫ్రీక్వెన్సీ ఏమైనా పెంచిండ్రా? వాళ్ళ సౌకర్యార్థం కోసం మీరు ఎంత అన్ని తగ్గించదు కదా ఇవాళ. కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలు మహిళలకు అక్కడ కూడా గివే గ్యారంటీలు. వాళ్ళు మెయిన్ గ్యారంటీ ఏంది? ఉమెన్ కు సంబంధించి, యూత్ కు సంబంధించి, మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి హామీలే ఎక్కువ ఇచ్చింది. ఉమెన్ కు సంబంధించినటువంటి హామీ ఒకసారి చూద్దాం. 2500 రూపాయలు మీరు ఉమెన్స్ కి ఇస్తామన్నారు, ఇక్కడ ఇచ్చిండ్రా? ఇది ఇవ్వకుంటే ఎందుకు కేరళలో మీకు ఓటు వేయాలనేటువంటి విషయాన్ని ఇలా డెఫినెట్ గా చెప్పాల్సినటువంటి అవసరం కదా. యూత్ కు మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది జ్యోత్స్న గారు? తెలంగాణ యూత్ కి ఇచ్చినటువంటిది మీరు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల యుద్ధం ఇస్తారు. రాజీవ్ యువక వికాసం అని కొత్త పేరు పెట్టి పోయిన బడ్జెట్లో పెట్టి మొత్తం ఉద్యోగులందరినీ నింపి అప్లికేషన్లు సేకరించి నానా హంగామా చేసి పోయిన సంవత్సరంలో ఒక్క రాజీవ్ యువక వికాసం కింద ₹1 కూడా రిలీజ్ చేయనటువంటి నేపథ్యం. ఆ స్కీమ్ ఉంటుందా పోతుందా అనేటువంటి ఆందోళన ఇప్పటికీ ఇచ్చినటువంటి యువకుల్లో ఉంది. కాబట్టి కేరళలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా టోటల్ గా ఇక్కడ ఫెయిల్యూర్ అయినటువంటి ప్రచారాన్ని అక్కడ విజయం చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ కేవలం సమాధానం తీసుకుందాం. కాంగ్రెస్